క్యారెక్టర్ ఉన్న అమ్మాయిలకి మంచి అబ్బాయిలు దొరుకుతారు. చాలామంది మీరు నన్ను క్వశ్చన్ చేస్తారేమో, అందరు నువ్వు ఇలా పాయింట్ అవుట్ చేస్తున్నావు, నీకు మంచి అమ్మాయి ఎవరైనా ఉంటే చూపించండి నువ్వు నన్ను అడిగితే నేను అడుగుతున్నాను. ఈ జనరేషన్కే కాదు, ఎన్ని జనరేషన్లు వచ్చినా మచ్చలేని అమ్మాయి పూర్వకాలం నుంచి ఎవరైనా ఉంది అంటే రెబెక్కా. గుర్తుపెట్టుకో. అమ్మాయిని గురించి మాట్లాడుతుంటే వింతకుంటుంది. ఎందుకో రెబెక్కమ్మ స్టోరీ చదువుతుంటే మనకు ఎవరు గుర్తొస్తారు చెప్పనా? తల్లి అయిన మరీ గుర్తొస్తుంటుంది. మరీ గారి గురించి ఎంత సౌందర్యంగా బైబిల్ రాసిందో, మరీ గారి గురించి ఎంత చక్కటి సాక్ష్యం రాయబడిందో, మరియకు ముంగుర్తుగా రాయబడిన మరొక లేడీ ఎవరు చెప్పండి? రెబెక్కమ్మ. ఆవిడనే కనుక ఈ వ్యాలంటైన్స్ డేస్కి పిలిచి ఇక్కడ నిలబడమ్మా, యంగ్స్టర్స్కి ఏమన్నా మెసేజ్ ఇవ్వమ్మా, ఈ ప్రేమ కావ్యంలో బతుకుతున్న ఈ ప్రేమ పక్షులందరికీ ఏదైనా టెస్ట్ మని చెప్పమ్మా అని చెప్తే ఏమంటుంది? రెబెక్కమ్మ పేరెట్టుకుని పాటలు పాడుతున్నారు ఈ మధ్య. ఏమంటుంది? ఇస్సాకు గారికి ఎదురు చూస్తున్నాను, గుర్రం వేసుకుని వస్తాడు అంటదా? ఎవరన్నా అడగకండి. రెబెక్కమ్మని పిలిచి ఇక్కడ నిలబెడితే ఇస్సాకు ఎప్పుడు వస్తాడని చూస్తున్నాను, ద్వారపుడు బీచ్ మీద చూస్తున్నాను అందో. ఇక నిలబడి చూస్తే ఏమంటుంది రెబెక్కమ్మకి? నిలబడి చూస్తే నీ టెస్ట్ మనీ ఏంటి, నీ లైఫ్లో చెప్పుకోదగ్గ విషయం ఏమైనా ఉందా రెబెక్కా చెప్పంటే, ఆ సిస్టర్ ఇలా అంటుంది. ఏమంటే తెలుసా? నా లైఫ్లో చెప్పుకోదగ్గ విషయం ఏమైనా ఉందంటే నా లిటిల్ ఫింగర్ కూడా ఎవరిని పట్టుకొని లేదు ఎప్పటివరకు. దట్ ఈస్ మై టెస్ట్ మనీ అంటుంది. నా చిటికిన వేలు కూడా ఎవడ తాకలేదు ఎప్పటివరకు. నా చిటికిన వేలు కూడా ఏంటే నన్ను కట్టుకోబోయేవాడు తప్ప ప్రేమ, దోమ, చెత్త, చెదారం ఎవడ గాలి కూడా తగలకుండా బతుకుతున్నాను. నన్ను కట్టుకోబోయేవాడికి నేను ఇచ్చే అతిపెద్ద బహుమానం ఏదన్నా ఉంది అంటే నా దేహాన్ని పవిత్రంగా కాపాడుకుని మా ఆయన చేతుల్లో పెట్టడమే నా టెస్ట్ మనీ అంటుంది. అదిరిపోద్దు తన సాక్ష్యం చెప్తే. ఎవడో తెలియదు, నాకు ఎవరో తెలియదు. గట్టిగా తెలిస్తే మా నాన్న తెలుసు, గట్టిగా తెలిస్తే మా అన్నీళ్ళు తెలుసు, అసలు మగపురుగంటే నాకు ఎవరు తెలియదు అంటది. అంతే. తనకి ఫాలోయింగ్ లేక, అందంగా లేక, చూడ్డానికి బాగోదా? అసలు బైబిలే చెప్పింది ఏమని తెలుసా? ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుందట. నువ్వు అందంగా ఉన్నావు, నేను అందంగా ఉన్నా అని చెప్పడం కాదు, దేవుడు చేసిన వాడే చెప్తున్నాడు. బైబిల్ దేవుడే చెప్తున్నాడు అమ్మాయి బాగుంటుంది. చేసిన వాడే చెబుతున్నాడంటే దేవుడే అమ్మాయి అందంగా ఉంటుంది అన్నాడంటే నిజంగా రెబెక్కమ్మని ఒకసారి మీరు ఊహించండి ఎంత అందంగా ఉంటుందో. అందగత్తే, ఎంతమంది ఫాలోయింగ్ ఉన్నా, ఎంతమంది చూసినా, ఎంతమంది తనకి సైకిల్ చేసినా, మళ్ళీ అడుగుతాను, కంటి చూపుతో కూడా ఆడి వైపు చూడదు. గుర్తుపెట్టుకోండి. చాలామంది గాలిలో ఉంటారు. చూస్తున్నాడా లేదా? చూస్తున్నాడు. నేను శ్మశానాన్ని తీసుకోవడానికి రెడీగా ఉండు. కాస్త ఏమైనా ఎర్రగా, కాస్త తెల్లగా, కాస్త ఏమైనా చూడడానికి బాగుంటే చాలు. ఎంతమంది చూస్తున్నారా? ఇంకా బస్ స్టాండ్లో నిలబడే కబుర్లు అందరు కదలండి. మళ్ళీ మహిళా